హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో గీ ఈజీ మెథడ్లో మా మమ్మీ చేస్తారు ఫ్రెండ్స్. ఇలా మిక్సీ చేసి వాటర్లో పెట్టి నేను చాలా వీడియోస్లో చూసాను. అంత పెద్ద ప్రాసెస్ అయితే మా మమ్మీ యూస్ చేయదు, చాలా ఈజీ ప్రాసెస్. రోజు ఇలా పాల మీద వచ్చే మీగడ్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని మనం మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనకి ఇలా ఎక్కువ క్రీమ్ వస్తుంది. ఫ్రెండ్స్ మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే. చూసారా ఫ్రెండ్స్, మా మమ్మీ ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంది ఒక 10 days అనమాట. దీంతో నెయ్యి చేసి చూపిస్తాం. మనం 10 to 15 days స్టోర్ చేసుకున్నదంతా కూడా ఈ రోజు నెయ్యి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన హ్యాండ్ మిక్సర్తో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మన సింపుల్ ఈజీ మెథడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా స్టవ్ ఆన్ చేసి కలర్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫుల్ క్రీమ్ అంతా కూడా అందులో వేసుకొని బాగా మరిగించాలి ఫ్రెండ్స్. ఒక 15 to 20 minutesలో మన గీ అనేది రెడీ అయిపోయింది. కొంచెం పసుపు ఫ్రెండ్స్, మన గీ అనేది మంచి కలర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద ఉండాలి ఎప్పుడు కూడా. ఒక 15 to 20 minutesలో అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ప్యూర్ గీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. అలా కలుపుతూనే ఉండాలి ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, ఈజీ మెథడ్లో అయిపోతుంది. నేను చాలా వీడియోస్లో చూసాను, మిక్సీ చేసి దాన్ని ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసి దాన్ని మళ్ళీ హీట్ చేస్తారు. ఇది హెవీ క్రీమ్ అవ్వడం వల్ల బాగా జిడ్డు పెట్టేస్తుంది. ఆ జిడ్డు పట్టినవన్నీ కామాలన్నా కూడా చాలా కష్టం. ఇలా అయితే మీకు జస్ట్ ఒక కళాయి మాత్రమే అవుతుంది. మరి స్టోర్ చేసింది అలానే తప్పదు. అలా అనుకోండి, మిక్సీకి ఆ గిన్నెలో వేసేది తోమేది ఇన్ని కడగాలి, కానీ సేమ్ క్వాంటిటీ నెయ్యి వస్తుంది. ఆ ప్రాసెస్ అయినా ఈ ప్రాసెస్ అయినా కూడా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కొంచెం హల్వాల దగ్గర అయింది. అంటే మన నెయ్యి తయారయ్యే టైం అయిపోయింది, దగ్గరికి వస్తుంది. ఇంకో 5 minutes అంతే. చూడండి ఫ్రెండ్స్, మన నెయ్యి అన్న ఎడ్జెస్లో ఆల్రెడీ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకో 2 minutesలో మనది అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన గీ అంతా సపరేట్ అయిపోయింది. ఇంకా వస్తుంది, ఇంకా ఆ మధ్యలోదంతా రెడ్గా చేంజ్ అవ్వాలి. మనకు అది కూడా వేస్ట్ అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, పూసలా వచ్చింది. దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక సాలిడ్ మెటీరియల్ అన్నది వస్తుంది. దాన్ని అమూల్ కండెన్స్డ్ మిల్క్లో కలిపితే మంచి స్వీట్ రెడీ అవుతుంది. మనకి గీ ఇంకా స్వీట్ 2 items రెడీ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే నెయ్యి అయితే సున్నుండలు, గీ దోశ ఇవి అయితే ఎక్కువ అవుతాయి. మీ ఇంట్లో నెయ్యితో ఏది ఎక్కువ చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.